భూమి పొరల నుంచి భూలోకమచ్చింది, తెల్ల తెల్ల మబ్బుల్లా తేలాడుతుంటాది. అగ్గి మంటల్లోన భగభగా మండుద్ది, గాలి సప్పుల్లోన గలగల నవ్వుద్ది. పల్లె చెరువుల నీళ్ళై పాటలే వాడుద్ది. పంచభూతాల్లోన బతుకమ్మ, ఈ ప్రకృతి అంటేనే బతుకమ్మ. శ్రమజీవి చెమటల్లో బతుకమ్మ, ఈ మట్టి వాసన నిండా బతుకమ్మ. తెలంగాణ జాతి ఆత్మారా. అందరికీ శనార్థులు. అందరూ బతుకమ్మకుంట బాగా కట్టిండ్రు. పోయిన మా శనరక్క అంటే చూడకనే పోతు, నేను బతుకమ్మలు ఆడుకుంటూనే తిరగబడితే కానీ బతుకమ్మకుంట క్యాడకొచ్చిన ఈ పొద్దు పోయి చూసొద్దామా అని వచ్చిన. వచ్చేసరికి పేదగా పేరు రాసి మంచిగా పెద్ద గేటు పెట్టి ముద్దుగా వేసిండ్రు బతుకమ్మకుంట అని. తెలుగులో రాసిండ్రు, ఇంగ్లీష్లో ఇట్లా రాసిండ్రు బతుకమ్మకుంట పేరు. పోయి ఒక పారి లోపలికి పోయి చూసేసి వస్తాయి ఎట్లున్నది ఏం కథ, ఏమేమి తయారు చేయించిండ్రు, ఇంట్లో ఎంత గట్టిపించిండ్రు ఎంత గట్టిపియలేదు అన్నీ చూద్దాం పండి. గేట్లకి నుంచి లోపలికి రాగానే ఏమో ఈడ సీఎం రేవంత్ రెడ్డి సారు రాపించిన రాత పెట్టిండ్రు. నా ఏకైక లక్ష్యం హైదరాబాద్ సరస్సులను రక్షించడము, సరస్సులను ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను తొలగించడము. దీని ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. సరస్సులు మరియు పర్యావరణాన్ని రక్షించడం మన బాధ్యత. మనం ఇది చేయడంలో విఫలమైతే ప్రకృతి మనపై కోపాన్ని ప్రదర్శిస్తుంది. హైదరాబాద్ కేవలం వారసత్వ నగరం మాత్రమే కాదు, ఇది సరస్సుల నగరం కూడాను. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సారు ముద్దుగా రాపించిండు. మరి నేమే వెనకడికి మస్తు సరస్సులు ఉంటుండే, మస్తు చెరువులు ఉంటుండేనంట హైదరాబాద్ చుట్టుముట్టు. ఇగో మొత్తము హైడ్రా ఏం చేసింది అని హైడ్రా మీద చాలా మంది కోపము గుస్సా ఇట్లా అయిపోయినరు. కానీ హైడ్రా కొన్ని అక్రమ కట్టడాలను కూల్చేసినప్పటికీ ఇగో ఇసుంటి మంచి మంచి పనులన్నీ చేసింది. హైడ్రా చేసినటువంటి బతుకమ్మకుంట చెరువును చూడండి. ఇది ఒకప్పుడు అంట 15-16 ఎకరాల చెరువు ఉంటుండేనంట మొత్తము. ఈ బతుకమ్మకుంట చెరువు దగ్గర 15-16 ఎకరాల చెరువు ఉంటుండేనంట. ఈ చెరువుని మెల్లగా అటింత చెత్తేసి ఇటింత దుమ్మేసి అవతల బందుకు చెత్తేసి యువతల బందుకు చెత్తేసి అందులోకి ఇంత జరంత లోపలికి వచ్చి ఏదన్నా ఒకటి కట్టుకొని ఇట్లా చేసి దగ్గరికి వేసిండ్రు. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి సారు 7 కోట్ల బడ్జెట్ పెట్టి ముద్దుగా బతుకమ్మకుంటను మెట్లు కట్టి అడవిలో అందరు బతుకమ్మలు ఆడుకుంటే వచ్చి బతుకమ్మ వేసుకోనికే అన్ని సౌలతులు చేసి ముద్దుగా తయారు చేపించి పెట్టిండు. కానీ బతుకమ్మకుంట మీద లోపలికి పోయి నీళ్ళని చూసే ముందు బాతులను చూడండి. అబ్బా నాకు ఇట్లా కూర్చొని బాతులను చూసుకుంటా చేపలను చూసుకుంటా ఉండాలంటే మంచిగా అనిపిస్తుంది. 4 బాతులు కనబడ్డాయి, 4 ఉన్నాయి అని చూసిన. అవతల బందికి ఇంకొకటి నేను వస్తున్నా క్వాక్ వ్యాక్ 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 అనుకుంటూ వస్తున్నది. ఆడ గట్టు మీదకి చూస్తే ఇంకా 4-5 ఉన్నాయి, మళ్ళీ పెద్దవి ఉన్నాయి, చిన్నవి ఉన్నాయి, బాగానే బాతులు ఉన్నాయి. అబ్బా మంచిగా అనిపిస్తున్నది కదా బాతులు చూస్తుంటే. వచ్చిన నేనే వచ్చిన. ఆహా ఈ బాతులను చూస్తే మనకు మీదికేం చూస్తే ముద్దుగా అనిపిస్తుంది. కానీ పాపము వాటి కాళ్ళు ఉంటాయి కదా, ఆ కాళ్ళు తెడ్ల లెక్క ఉంటాయి బాతులకు. ఆ తెడ్ల లాంటి కాళ్ళతోటి అవి ఒకటే ఈదుకుంటా ఉంటేనే మీదికి అట్లా సోగ్గా అందంగా కనబడతాయి. కానీ కింద మాత్రం కాళ్ళు మస్తు పని చేస్తూనే ఉంటాయి. ఈదుడు పాపం బిడ్డల కాళ్ళు మస్తు వస్తుండొచ్చు. మంచిగా అనిపిస్తుంది ఇట్లా కూర్చొని చూస్తుంటే. ఇవన్నీ ఈ మెట్లు కట్టిండ్రు 1 వరుస 2 వరుసలు 3 వరుసలు 4 వరుసలు ఇట్లా మెట్లు కట్టి బతుకమ్మలు ఇడవనికి ఇట్లా జాగ చేసిండ్రు. 7 కోట్లు బడ్జెట్ పెట్టిండ్రు అంట దీనికోసం అని. దగ్గర 7 కోట్ల బడ్జెట్లో ముద్దుగా ఇట్లా చెరువు లెక్క చేసిండ్రు, మెట్లు కట్టిండ్రు. పొద్దుగల లేచి వాకింగ్కి పోండి ఆరోగ్యం చూసుకోవాలంటారు కదా. అట్లా ఆరోగ్యం చూసుకోనికే అట్లా వాకింగ్ చేయనికే వాకింగ్ పాత అంటారు కదా. వాకింగ్ చేసే జాగా ఇట్లా ఒక వరుస పెట్టి నడుచుకుంటూ పోయి చుట్టుముట్టు తిరిగేసి వచ్చేసరికి కొంచెం అవుతుంది కదా. అట్లాంటి వాకింగ్ జాగా చేసిండ్రు, ముద్దుగా చెట్లు పెట్టిండ్రు. అవతల బందుకు చూస్తే చిన్నపోరలు జారబండ ఆడుకున్నాడు, ఉయ్యాలు ఊగుడు ఇసుంటి అన్నీ ఉంటాయి కదా. అవన్నీ అటు బందుకు చేసిండ్రు. మంచిగా
నీళ్ళ కాడికి వచ్చి ఈడ కూర్చుంటే అబ్బోజర్ ఒక్కసారి నేను కింద కూర్చొని ఇలా కాలు పెట్టుకొని మాట్లాడతా, నాకు మంచిగా అనిపిస్తుంది. నీళ్ళ కాడికి ఎప్పుడన్నా వస్తే ఇట్లా కాలు పెట్టుకొని ఆడుకుంటుంటే ఎంత పెద్దోళ్ళు అయినా సరే ఎంత కష్టం ఉన్నా సరే జరసేపు ఇట్లనే కూర్చొని నీళ్ళని చూసుకుంటా, చెట్లను చూసుకుంటా, గాలిని చూసుకుంటా, మంచిగా గాలిని చూసుకుంటా అంటే గాలి కనబడ్డదా అని రాస్తారు. ఇగో గాలి కనబడడుగా, గాలి వస్తుంది మనకు మంచిగా. అట్లా గాలిని ఆస్వాదించుకుంటా ముద్దుగా కూర్చుంటే ఎంత మంచిగా ఉంటుంది. మన వయసే మర్చిపోతాం మనం, ఇక అంత మంచిగా ఉంటుంది. అంత బాగుంది. నాకు ఇట్లా చుట్టుముట్టు చూస్తుంటే చాలా మంచిగా అనిపిస్తున్నది. అబ్బో బాగా చుట్టుముట్టు మంచిగా కట్టిండ్రు. ఇక జర్రైతే లైట్లు ఎత్తారంట. లైట్లు వేస్తే ఇంకా బాగున్నది చంద్రబా అని చెప్పిండ్రు. లైట్లు వేసింది దాకా ఆగి చూసే పోతా. ఇది అంట ముందు మస్తు 16 ఎకరాల జాగుండేనంట. కానీ ఇప్పుడు 5 ఎకరాల 15 గుంటలల్లా మొత్తము ఈ బతుకమ్మ కుంటనంతా కట్టిండ్రంట. 5 ఎకరాల 15 గుంటలు, 7 కోట్ల బడ్జెట్టు. అవతల బందుకు ఒక్కసారి హైడ్రా నాడ రాసి ఉన్నది చూడండి. అటు దిక్కు నుండి ఏమవుతుందా అంటే అటు బందుకు ఇండ్లు ఉన్నాయి కదా, ఆ కాలనీలు గీళ్ళ పెద్ద పెద్ద బంగళాలు అన్నీ కనబడుతున్నాయా. అటు బందుకు వానవాడి నీళ్ళు వచ్చినాయి అంటే చక్కగా నీళ్ళన్నీ కొట్టుకొని ఇగో ఇండ్లకు వచ్చేస్తాయి మంచిగా. ఆ వాన నీళ్ళన్నీ ఇండ్లకు వస్తాయి. ఇంకొక ముచ్చట ఏంటంటే ఇటు బందుకు ఒక పైపు కనబడుతున్నదా, తెల్ల పైపు. ఆడ బతుకమ్మలు కనబడుతున్న కాడ అదొక తెల్ల పైపు, యువతల బందుకి ఇంకొక తెల్ల పైపు ఉన్నది. ఈ పూల కాడ పూలంటకు ఇంకొక తెల్ల పైపు ఉన్నది. ఈ 2 తెల్ల పైపులకెంచి అవుట్ సోర్సింగ్ అంట. వాటరు అవుట్ సోర్సింగ్ అంటే వీళ్ళకి లోపలికేమో ఆ హైడ్రా కిందకెంచి నీళ్ళు వచ్చేస్తాయి. ఆ పైపులకెంచేమో బయటికి నీళ్ళు పోతాయి. అంటే అంత మీది వరకు వస్తే ఆ నీళ్ళన్నీ బయటికి వెళ్ళిపోనికే, బయటికి ఎక్కడికి పోనికే చేసిండ్రో నాకు తెలియదు. కానీ ఇంకా నేను ఆ ముచ్చటగా అరుచుకోలే. కానీ మొత్తానికి బయటికి పోనికే మంచిగా తయారు చేసి పెట్టిండ్రు. చిన్నపోర్లను తీసుకొని వచ్చి ముద్దుగా ఆడుకోవచ్చు. ఇక బోట్లు గిట్లా పెట్టిండ్రు, బాగున్నది. మంచిగా జరసేపు ఇట్లా కూర్చొని నిమ్మలంగా ముచ్చట పెట్టి ఆడుకుంటే మధ్యలో పెట్టిన పెద్ద బతుకమ్మని చూసిండ్రు, మంచిగా ఉన్నది కదా. అబ్బో బాగా అనిపిస్తున్నది నాకైతే, నిమ్మలం అనిపిస్తున్నది. ఎవరిని తీసుకొని రావద్దు, నిమ్మలంగా ఒక్కలే రావాలి. హాయిగా కూర్చోవాలి, జరసేపు నిలబడాలి, కూర్చోవాలి. మంచిగా నీళ్ళని చూసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది మనసు. నడువుండికి మీదకి పోయి అట్లా వాకింగ్ పాతు ఎంతగానో నేను నడవగలనా, నడవలేనా. ఇది ఎంత ఉన్నది, 5 ఎకరాల చుట్టుముట్టు, 5 ఎకరాల 15 గుంటల చుట్టుముట్టు తిరుగుడు అంటే బాగానే పెద్దగా అనిపిస్తున్నది. పోయి చూసేసి వద్దాం, జరసేపు నాడిసొద్దాం పండి. బతుకమ్మ మాకు బతుకునిచ్చే మా అవ్వార బతుకమ్మ, మా పిడికిట్ల వరిబువా మెతుకురా బతుకమ్మ. మంచిగా ఆడ నీళ్ళ కాడ కూర్చొని నిమ్మలంగా జేర్సేపు కాళ్ళు ఊపుకుంటే నీళ్ళల్లా కూర్చుంటే నా వయసు కూడా మార్చిపోయి నిమ్మలంగా ప్రశాంతం అనిపించింది. ఒక్కసారి మీద నెత్తి మీద ఉన్న భారం అంతా కూడా దిగిపోతుంది. ఇంత మంచిగా ప్రకృతి సౌందర్యాన్ని చూస్తుంటే ఎవరికైనా మస్తు ఉత్సాహం వస్తుంది. నాకైతే ఇంకా ఎక్కువ వస్తుంది. ఎందుకంటే నాకు నీళ్ళు అంటే చాలా ఇష్టం, చెట్లు అంటే చాలా ఇష్టం. ఇట్లా ప్రశాంతమైన చల్లటి గాలంటే మస్తు ఇష్టం. నా ఆసుంటే ఆలోచనలు ఉన్న వాళ్ళు అందరూ ఎవరైనా కూడా ముద్దుగా నడవచ్చు, వాకింగ్ చేద్దాం పండి. ఈరోజు నా వెంబడి మీరు కూడా రండి. వాకింగ్ చేస్తుంటే ఏమేమి ఉన్నాయి, ఏం కథ అన్నీ చూద్దాం. ఒక్కసారి పార్క్ అంతా చూద్దాం అంటే నీ ఉత్తర బందుకు వస్తే అవతల బందుకు అవినాయి మెట్లు, మంచిగా బతుకమ్మలు దించనికే. అటు బందుకు ఏమో మెట్లు ఉన్నాయి. ఇదంతా చుట్టుముట్టు అంట వాకింగ్ పార్క్ అంట, వాకింగ్ పాత అన్నారు. ఇటు వస్తేనేమో 3 రో అని ఉన్నది. ఇది పొరలాడుకునేది అనుకుంటా. ఎందుకంటే ఈ నడుమ పొరలకు ముద్దు ముద్దుగా మనం వెనకటికి ఆడినట్టు 4 రాళ్ళ ఆట, కబడ్డీ ఆట, ఖో ఆట ఇట్లా ఏం చేస్తలేరు. ఇట్లా అంతా ధమాకాటలే. ఇగో 3 రో అంటే ఒక లైన్లో 3 పెట్టాలి.
మళ్ళీ ఇంకొక లైన్లో ఇంకొక 3 పెట్టాలి. ఇవి ఎట్లకించి ఎట్లకించి వస్తాయో అబ్బాబా. ఇట్లా అయ్యో ఇంకొక లైన్ విడిచిపెట్టిన నేను. ఇగో 3 in a row అంటే పెట్టనైతే పెట్టిన, కానీ ఇవన్నీ ఒకటే రంగు ఒక్కొక్క దాంట్లో పెట్టాలన్నట్టుగా ఉంటుందా అనుకుంటా. ఇవి 2 పచ్చగా అయినాయి, ఇది బులుగా అయింది. మళ్ళీ ఇగో ఇట్లా వరుసగా మొత్తము అన్నీ ఒకటే రంగు ఇవి పెట్టాలి. పొర్ర దమాకు మెదడుకు మీద అంటుంటారు కదా వెనకటికి, అగో అసొంటిది ఇది. మంచిగా చిన్న పొరలకు మరి ఊకే వాడి ఇంట్లో ఫోన్లు పట్టుకొని కూర్చుని వాళ్ళ అమ్మల ఫోన్లు అయ్యల ఫోన్లు గుంజి అందుకే పైసలు పోయేటట్టు చేసేదానికన్నా ఇసుంటి గేమ్లన్నీ పెట్టి ఇగో మంచిగా రేస్ అంట. ఎవరే పూరలు మంచిగా రేస్ ఆడుకోవచ్చు. ఇలా మస్తున్నది. ఇడికి మీ దొక్కపోవచ్చు. రేసు గేమ్ పెట్టిండ్రు. మళ్ళీ ఇటు బందుకి ఏమో ఒక బుట్ట. అరే ఇంట్లో కూర్చొని అటు ఇట్లు తిరగచ్చు, కానీ ఇది చిన్నపిల్లలు. అది పుసుకున్న నేను కూర్చుంటే ఆయన తిరిగిపోయింది అనుకో కష్టం, పాపం పూరలు ఆడుకోనికి ఉండదు. ఈడొక గుర్రం పెట్టిండ్రు చిన్నపిల్లలకు. ఈడ ఏనుగు పెట్టిండ్రు, యువతల బందుకి ఏనుగు పెట్టిండ్రు. యువతల బందుకు మోటార్ బండి చిన్నపిల్లలకి ఈ నడుమ మోటార్ బండ్లు వస్తున్నాయి కదా, అట్లా ఒక మోటార్ బండి పెట్టిండ్రు. అన్నిటికన్నా నాకు ఇష్టమైంది ఏంటంటే ఇది. అటొకరు ఇటొకరు కోతులలో ముద్దుగా కూర్చొని ఇటున్నోడు కిందకి వస్తే అటున్నోడు మీదకి పోతాడు, అటున్నోడు కిందకి వస్తే ఇటున్నోడు మీదకి పోతాడు. ఈ ఆట మంచిగా అనిపిస్తుంది. ఈ జారుడు బండ బాగుంటుంది. అబ్బో జారుడు బండ కూడా మంచిగా అవతల బందికేంచి ఎక్కొచ్చు, ఇవతల బందికేంచి ఇట్లకేంచి 2 దిక్కులకేంచి దిగొచ్చు. మంచిగా ఉన్నది. ఎంటకు ఉయ్యాలున్నది, ఉయ్యాల కూడా వేస్తారు. ఇది పిల్లలు ఎక్కనికే చెయ్యనికే ఉంటుంది కదా, కాదు ఇది పిల్లలు ఎక్కనికే కాదు. ఇప్పుడు దావత్ ఉన్నది కదా సార్ది, రేవంత్ రెడ్డి సార్ ప్రోగ్రామ్ ఇనాగరేషన్ ఉన్నది కదా, దానికి సంబంధించింది ఉన్నట్టున్నది. ఇదేమో అది ఎల్ఈడి లైట్లు, ఎల్ఈడి టీవీలు పెడతారు కదా పెద్దవి, ఆ టీవీ పెట్టడానికి కావచ్చు నాకు తెలిసి. బాగున్నది. నాడు ఇట్లకెంచి ఇక లోపలికి పోదామండి. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ దాటినాక ముద్దుగా పార్కోలే ఎంత మంచిగా చెట్లు అన్నీ పెట్టిండ్రు. అటు చెరువు ఇటు చెట్లు, చిన్న పెద్దగా లేదు పార్క్, అంత మంచిగా తిరగచ్చు. అబ్బాయి ఇగో ఈ చెట్టుకి అయితే పువ్వులు గిట్లా వచ్చినాయి, 100 వరాల పూలు మంచిగా ఉన్నాయి చూడండి. చాలా బాగుంది. గీడొక మండపం లెక్క కట్టిండ్రు, లైట్ల మండపం కన్నా మోదాలే. ఇగో మళ్ళీ పిల్లలు ఆడుకోనికి ఇది. ఓరే ఇది ఎట్లా ఆడతారో నాకు తెలియదు, కానీ అంటే గిళ్ళకేంచి పోతారా ఏందో తెలియదు, కానీ ఇది పిల్లల కోసమే పెట్టిండ్రు. ఇంట్లో ఏం ఆడతారో తెలియదు. ఇవేవో బాగానే ఉన్నాయి. ఏం చేస్తారో ఎక్సర్సైజ్ ఇట్లా చేసేదా ఏమని. అబ్బా ఇటు బందుకి ఇగో ఇట్లా గట్టిగా పట్టుకొని మంచిగా ఊగనికే ఇట్లా పట్టుకొని లేస్తారు కదా, వీడి కాళ్ళు పెట్టి లేవాలి, ఇది పట్టుకొని టొయ్యని పైకి పోవాలి. ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు మగపొరలకు అది మంచిగా. అంటే జిమ్ గిట్లు ఉన్నది అన్నట్టు ఇలా నేను ఏమడదు అనుకున్నా. ఇగో వెయిట్స్ అంటారు కదా, ఇగో జిమ్. అయ్యో బాబా, 2 చేతులు పట్టి గట్టి గుంజు. అమ్మా అయితే లేదు, చాలా బరువు ఉన్నది, అది మనతోటి కాదు. అమ్మో ఇవి ఏమడదు అంటే ఇది కూడా జిమ్కే, అది కూడా ఎక్సర్సైజ్ చేసేది, ఇది కూడా ఎక్సర్సైజ్ చేసేది. అంటే జిమ్ గిట్లా పెట్టినారు. ఓపెన్ జిమ్లు అంటున్నారు కదా ఇప్పుడు, అట్లా ఓపెన్ జిమ్ పెట్టినట్టున్నారు. బాగున్నది. నడుండి అవతల బందికి పోతే ఇంకొక లైట్ల పందిరి ఉంది. ఈ లైట్ల పందిరిని చూడండి ముద్దుగా మంచిగా అనిపిస్తున్నది. ఆహా 1 2 3 4 5 6 7 8 గుంజలు పెట్టి ముద్దుగా పందిరి వేసినట్టుగా వేసి వాకింగ్ అంతా చేసినాక వచ్చి నిమ్మలంగా కూర్చోవచ్చు. పక్కకు అమలాక్కలు వస్తే మంచిగా ఈడనే 4 ముచ్చట్లు కూడా పెట్టుకొని పోవచ్చు. నా అసంటి వాళ్ళు వస్తే ఇట్లనే ఏడ కూర్చుందాం పక్క ఒక రౌండ్ తిరుగుదాం జరసేపు ముచ్చట పెట్టుకుందాం అంట. నేనైతే అట్లా తిరుగుడు కూసునుడుకు మంచిగా ఉన్నది. ఇది వానగిన వడ్డ కూడా ఇళ్ళకి వచ్చి ఇలా పడవచ్చు. మంచిగా ఉంది. మంచిగా ఇళ్ళ లైట్లు గిట్లు వేసి మంచిగా పందిరి లెక్క తయారు చేసిండ్రు. ఇది కూడా చాలా బాగుంది. ఆ పందిట్లో కూర్చున్నాక జరసేపు రిలాక్స్ అవుదాం అంటారు కదా, బాగా నడిచి వచ్చి అట్లా కూర్చొని ఇట్లా వాటి మీద ఇట్లా కూర్చొని మంచిగా ఇట్లా కూర్చొని ఇట్లా మోకాళ్ళని
చూసుకుంటే మోకాలు చిప్పలలో గురగుర 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 అని తిరుగుతుంటుంది. ఇదంతా మన ఆరోగ్యం మంచిగా ఉండనీకే, మన దమాకు మంచిగా ఉండనీకే, ప్రశాంతంగా ఉండనీకే చేసింది కాబట్టి మంచిగా వాకింగ్ చేసుకొని వచ్చి మనం మంచిగానే తిరుగుతున్నామా మంచిగానే ఉన్నామా అని చూసుకోవచ్చు. ఇక ఇదేమో చిన్న పొరలు 1 మెట్టు 2 మెట్టు 3 మెట్లు ఎక్కి ఆ సీకులను పట్టుకొని మంచిగా సీకులను పట్టుకొని బాడీ బ్యాలెన్స్ అంటారు కదా, ఆ బాడీ బ్యాలెన్స్ చేయాలంటే 1 2 3 4 5 6 7 8 9 10 సీకులను పెట్టిండ్రు. ముద్దుగా ఆడికేం చీడికొచ్చి ఇట్లా దిగొచ్చు, ఇట్లెక్కి అట్లా దిగొచ్చు. మీ అందరికీ ఇంకొకటి ఒక ముద్దైన విషయం ఒకటి చెప్తా. అదేంటంటే అది పిల్ల, అవతల బందుకు చూడండి, అది పిల్ల, ఇది తల్లి. నేను ఇళ్ళకేంచి మాట్లాడితే వాళ్ళకేంచి వినబడుతుంది. ఇది పిల్లకు తల్లికి రేడియేషన్ అన్నమాట. వీళ్ళకేంచి పైపు ఉంటుంది, మనం ఇలా మాట్లాడింది వాళ్ళకి వినబడుతుంది. నేను ఎట్లా చూపించాలి మీకు? నేను వీళ్ళకేంచి మాట్లాడతా, మీరు వాళ్ళకేంచి వినండి, మంచిదా? అందరికీ శనార్థులు, బాగున్నారా? అందరికీ శనార్థులు, మంచిగున్నారా? నేను ఈడ బతుకమ్మ కుంటకాడున్న కొత్త చెరువు కట్టిండ్రు కదా, బతుకమ్మల చెరువు, ఆ చెరువును చూడడానికి వచ్చినా మస్తు అందంగా ఉన్నది. ఇది ఒకటి. యువతల బందుకు వస్తే ఇట్లకేంచి చెక్కుడు పోరలు ముద్దుగా, ఇటు తాళ్ళు ఉన్నాయి కదా, ఇట్లకేంచి దిగుడు. అంటే చిన్నప్పటి నుండే బాడీ బ్యాలెన్స్ అంటారు కదా, అసలు నేర్చుకోవాలంటే, ఎక్సర్సైజ్ చేయాలంటే, శరీరంలో తాకత్ పెరగాలనంటే ఏమన్నారే, శరీరంలో స్టామినా శక్తి పెరగాలనా అంటే ఇగో ఇట్లాంటివి అన్నీ వేయాలి. పొరలతో మంచిగా ఉరికిపియాలి, దుంకిపియాలి. అబ్బో ఈడు ఇంకొకటి ముద్దుగున్నది. ఇది ఇది ఇప్పుడు ఈ నడమ పొరల దగ్గర వింటున్నాం కదా మనం మంచిగా. అబ్బా సరిగమపా అన్నది ఇది. మంచిగా ఉన్నది పొరలు ఆడుకోనికే. సరిగమపా మనం ఏమనుకుంటే అదే మంచిగా ఉన్నది. నాకు ఇటువంటి పొరల వస్తువులను చూస్తే మంచిగా అనిపిస్తుంది. ఇటువంటి నేను కూడా ఒకటి కొనుక్కుంటా మా ఇంట్లో రోజు ఆడుకోనికి, బాగున్నది. నాడుండి అవతలికి పోయి అబ్బా చెరువు మీద లైట్లు వేసిండ్రు, ముద్దుగా అనిపిస్తున్నది చూడండి. ఒక్క పరి ఓ ఎమ్మనే లోపలికి లైట్లు చూడండి అమ్మ, లైట్ల కాంతి వాడి నీళ్ళు చెక్కుమంటున్నాయి. అబ్బా నీళ్ళన్నీ చెక్కుమంటున్నాయి, మస్తు అనిపిస్తున్నది కదా. చెరువు చుట్టుముట్టు మంచిగా లైట్లు పెట్టిండ్రు. ఆహా, అయితే ఇళ్ళకి పోవచ్చు. అంటే బతుకమ్మలు వేస్తున్నారు కదా, అటువైపు అన్నీ మెట్లు పెట్టిండ్రు, అటు నుండి వేసేటట్టుగా. ఇటువైపు ఏమో మంచిగా చెరువు లెక్క ఉండనీకే, ఇట్లకించి నీళ్ళు ఓనికే. ఒకవేళ ఏమైనా కావాలనన్నా అవసరం అనుకున్న ఆ పైపుల కాడికి పోవాలంటే కూడా ఇగో ఇట్లా గనెట్లు వేసి ఇదంతా సదిరి పెట్టుకున్నారు. పార్కు చుట్టూ ముద్దుగా లైట్లు పెట్టిండ్రు. లైట్లు పెట్టుడు కాదు, ఇక్కడ చూడండి చిట్టి చెట్లన్నీ పెట్టి పార్కు లెక్క చేసిండ్రు మంచిగా. ఈ చెట్లన్నీ కూడా మంచిగా అనిపిస్తున్నాయి. అటు బందుకు పిల్లలు ఆడుకునే వస్తువులు అన్నీ చూసినాక ఇటు వస్తే ఈ బుడబుడ మొక్కలు అన్నిటినీ చూస్తే ఆడ మనకు ఖైరతాబాద్ మీద, ఖైరతాబాద్ ఏమంటారు, ఖైరతాబాద్ ఫ్లైఓవరే అంటారు కదా, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ మీద కూడా ఇట్లనే ఉంటాయి. ఆడ ఐ లవ్ హైదరాబాద్ అనుకుంటా రాసి ఉంటుంది, ఐ లవ్ హైదరాబాద్ అని రాసి ఉంటుంది. ఈడ బుడ్డ మొక్కలతోటి బి లాగా అనిపిస్తుంది. ఇది బిఏ అంటే బతుకమ్మ కుంటానికి ఇట్లా రాసినట్టున్నారు. అవతల బంది కొయ్యి చూస్తే ఇది అంత మంచిగా క్లియర్గా కనిపిస్తుంది. ఓహో, మొత్తము ఆడికిడికి మంచిగా బతుకమ్మ కుంట అని రాసిండ్రు. చుట్టుముట్టు లైట్లు, ఈ పార్కు అంటే ఇప్పుడు మొత్తం మస్తు మంది వస్తారు. మస్తు మంది వచ్చినప్పుడు ఎట్లుంటుంది, ఇంత చుట్టుముట్టు జాగంతా ఉన్నది. ఆడవిల్లలు వచ్చి నిమ్మలంగా బతుకమ్మ ఆడుకోవాలని అనుకుంటే కూడా ఇగో ఇట్లా పెట్టుకొని నిమ్మలంగా ఆడుకోవచ్చు. కొంతమంది ఎవరి గుంపు వాళ్ళు అట్లా ఆడుకొని నిమ్మలంగా తీసుకుపోయి వేసేయచ్చు బతుకమ్మలు. అందుకని తయారు చేసిండ్రు. తర్వాత ఇదంతా కూడా వాకింగ్ కోసం అని చుట్టుముట్టు పచ్చగా నిమ్మలంగా పచ్చగా కనబడేటట్టుగా తయారు చేసిండ్రు. మస్తు సంతోషం అనిపిస్తుంది, మస్తు ప్రశాంతంగా ఉంది. నాకైతే హాయిగా అనిపిస్తున్నది. నేను చెప్పాలంటే ఎన్ని రోజులైంది ఇట్లా చల్లటి గాలికి, నా ఎంటికలు కూడా ఎగురుతున్నాయి టొయ్యి అని. ఇంత చల్లటి గాలికి నిమ్మలంగా ప్రశాంతంగా తిరిగి మస్తు రోజులైంది. గడదకోతా ఓహో
ఇట్లా పోవచ్చు, అట్లా బండల మీదకించి నడవచ్చు, ఇట్లా గడ్డి మీదకించి నడవద్దు, ఎందుకంటే గడ్డి ఖరాబ్ అయిపోతుంది. ఇదంతా ఇట్లా గడ్డి చేసిండ్రు మంచిగా. ఈడ కూడా చిన్న చిన్న చెట్లు మొక్కలు, అందమైన మొక్కలు పెట్టిండ్రు. ఇగో ఆకులే పింక్ కలర్ అయినాయి వీటికి. సాయంత్రం అయింది కదా, చెయ్యి అయ్యొద్దు అంటారు, ముట్టుకొని పాటు. అబ్బాయి ఈడ బుడ్డ పువ్వులు పూసినాయి, బుడ్డ పువ్వులు అయినాయి ముద్దుగా. ఇదో రకం పువ్వు, ఇదో రకం పువ్వు, ఇదో రకం పువ్వు. చాలా బాగుంది కదా, హాయిగా అనిపిస్తుంది. మనం అవతల బందుకి ఇంతకుముందు మెట్లకాడ కూర్చున్నాం కదా, ఆడ మెట్లకాడికి పోయి ఇటు బందుకు చూస్తే బతుకమ్మ కుంటానికి కనబడుతుందంట. నడుండి మెల్లగా నడుద్దాం, ఆడ ఇంకొక పందిరు ఉన్నది. అట్లా అని మెల్లగా నడుచుకుంటూ వస్తే అబ్బా నాడు నేడు అని వేసిండ్రు. ఇది చెరువు చెయ్యక ముందు ఇగో బతుకమ్మ కుంట అప్పట్లో ఇట్లున్నదంట. ఇక్కడ చూడండి ఒక పారి, అమ్మ రామచంద్ర అసంటి జాగాని ఇప్పుడు ఇగో ఇట్లా వేసిండ్రు ముద్దుగా. ఇది నాడు ఇది నేడు బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారికి హార్దిక స్వాగతం అని వేసిండ్రు. రంగనాథ్ సార్, ఐపీఎస్ రంగనాథ్ సార్, కమిషనర్ హైడ్రా. అరే రంగనాథ్ సార్ ఆ రోజు నాకు ఒకరోజు కలిసిండు, ఏడంటే ఖైరతాబాద్ గణేషుని కాడ కలిసిండు. ఆ సార్ వేయించిండు. అబ్బో ఈడ ఏమని రాసిండ్రు అంటే లేక్ సార్ లైఫ్ ప్రిజర్వ్ దెమ్ హైడ్రా అని రాసిండ్రు. అంటే మన చెరువులే మనకు ప్రాణము, వాటిని మనమే కాపాడుకోవాలి అని. మంచిగా యువతల బందుకు చూస్తే ఇటు అంతా ఇటు కాలనీ ఉన్నది. అటు దిక్కు నుండి వచ్చే నీళ్ళు అన్నీ కూడా ఇగో ఇక్కడ చూడండి, ఇలాకేంచి మనం దీంట్లోకి లేకులకు వచ్చేస్తాయి. అటు ఇక వాన నీళ్ళు అన్నీ కూడా ఇటు వచ్చేస్తాయి. ఏ లేక్ సేవ్డ్ ఈజ్ లైఫ్ సెక్యూర్డ్. ఓ ఏమనే ఇక్కడ మంచిగా రాసిండ్రు. మళ్ళీ ఈడ కూడా అటు బందుకు ఇటు బందుకు బిర్జోలు కట్టిండ్రు. అటేమో లేక్ సార్ లైఫ్ అని రాసిండ్రు, ఇటేమో ఏ లేక్ సేవ్డ్ ఈజ్ లైఫ్ సెక్యూర్డ్. అంటే చెరువును కాపాడుకుంటే మన బ్రతుకు సెక్యూర్డ్గా ఉంటుంది, అంటే మన బతుకు నిమ్మలంగా ఉంటుంది, సౌకర్యవంతంగా ఉంటుంది. సెక్యూర్డ్ అంటే భద్రంగా ఉంటుంది అని, అంతే కరెక్టే. అబ్బో ఈడ చూడండి నుల్లో ఓపెన్ జిమ్లు అని ఇప్పుడు షురువైనాయి కదా. ఇదన్నా వస్తుందో నాకు, లాకులు ఓపెన్ చేయలేదంట. ఇదంతా ఓపెన్ జిమ్లు పెట్టిండ్రు. ఇటు సీట్లో కూర్చోవచ్చు, ముద్దుగా సైకిల్ తొక్కుకోవచ్చు. రోజు ఆరోగ్యానికి మరి ఇంత సైకిల్ తొక్కుకోవాలి, ఇంత నడవాలి, ఇంత గుంజాలి, ఇంత లేపాలి, ఇంత దంచాలి. వెనకటికి అంత ఇసురుడు దంచుడు ఇవన్నీ ఉంటుండే, ఇప్పుడు ఏం లేవు కదా, ఇవన్నీ వేయాల్సి వస్తున్నది. ఇక ఇదేమో ట్విస్టర్ అంటారు, దీనికి ఇట్లా ఇంకా తాళం తీయలేరు. ట్విస్టరా అంటే గిరగిర తిరుగుతామన్నమాట. ఓ ఎల్లా ఇది పట్టుకోవాలి, అపో ఇటు తిరగాలి. ఇట్లా ఓపెన్ జిమ్ పెట్టిండ్రు మంచిగా. ఇక చుట్టుముట్టోళ్ళకి నిమ్మలం ఫీజు కట్టకుండా జిమ్కు పోవుడే. అటు బందుకు కూడా బాగానే ఉన్నాయి. ఇగో ఇటుసలకు ఉన్నాయి, అటు ఉన్నాయి. ఇక ఇదేమో ఇది ఎరకనే నాకు, మా పొరల కాడ ఉంటుంది, పొరలు చేస్తారు. ఇక ఇట్లున్నది కదా, దీని మీద ఒక కాలు పెట్టి ఇట్లా అంటారు. మంచిగా ఎక్సర్సైజ్ అవుతుంది కాళ్ళకు చేతులకు అన్నిటికీ. ఇదొకటి. అలా బాగానే పెట్టిండ్రు, ఈడ మస్తు పెట్టిండ్రు, మస్తు చేసుకోవచ్చు. ఇగో ఈడ కూడా ఇంకొక క్రాస్ ఫిట్ అంటారు దీన్ని. దీని మీద కాలు పెడితే అది కదులుతుంది. ఆగో చెప్పినా, ఇది క్రాస్ ఫిట్. ఇట్లా అనుకోవాలి, అటు దిక్కు ఇటు దిక్కు, ఇటు దిక్కు అటు దిక్కు అనుకుంటే అదే క్రాస్ ఫిట్. ఇగో ఈడ కూడా మంచిగున్నది. ఇవన్నీ వేసిండ్రు. స్టీరింగ్ ఇది మెల్లగా ఇట్లా ఆడడానికి కొంచెం టైట్ అయిపోతుంటుంది. ఇది జర గట్టిగా ఉన్నది. ఇది ఉత్తగానే ఉన్నది, ఇది కచ్చి ఉండొచ్చుగా, ఇది గచ్చిగా ఉన్నది. అంటే మన బలము అంత చూసుకోనికి గచ్చిగా తిప్పుకొని. అవతల మందికి ఇంకొక రెస్ట్ ఉన్నది, రిలాక్స్ రండి. అదంతా తిరిగినాము, జరసేపు ఇట్లా కూర్చుందాం పండి. ఆహా చల్లగా మంచిగా గాలి వస్తుంటే నిమ్మలంగా ఇట్లా కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటే ఎంత బాగుంటుంది. అబ్బా నాకైతే ఏమైనా తింటే కూడా బాగుంటుంది అనిపిస్తుంది. నాకు తినాలి అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. మేము తింటాం జర
ఇట్లాంటి జాగ్రత్తకు వచ్చినప్పుడు ఇది ఖరాబ్ అవుతుంది కానీ లేకపోతే తినొచ్చు ముద్దుకుంటుంది పండుగ. ఇది ఇట్లా అయిపోయింది. ఈడదాకా వచ్చినాము, ఆడికెంచి షురు చేసి ఈడదాకా వచ్చినాము. ఇంక ఈడికెంచి షురు చేసి అటు పోతే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతాం. కానీ వచ్చినప్పుడు ఒక రకంగా అనిపించింది, ఇప్పుడు చూస్తే ఒక రకంగా అనిపిస్తుంది. లైట్లు గిట్లు వేసినాక ఏకదమ్ ఉందమ్మా. ఆహా అబ్బో, ఇక ఇట్లా పోతూనే ఉండొచ్చు. నడుచుకుంటా పోతూనే ఉందాం పండుగ. ఆడికి పోయి మెట్ల కాడికి పోయి కూర్చుందాం. మళ్ళీ ఇక మంచిగా మెట్ల కాడికెంచి షురు చేసి అట్లా అని పిల్లల పార్క్కెంచి పెద్దల పార్క్కెంచి ఆ మండపము ఈ మండపము ఎంటకాగో ఆ బతుకమ్మ కుంట అని ఉన్న కాడికెంచి ఇట్లా అంత విశాలంగా నిమ్మలంగా అనిపించింది. అబ్బా హాయిగా అనిపిస్తుంది ఇలా తిరుగుతుంటే. ఇంకొక ముచ్చట చూడండి, ఇగో సత్యనారాయణ స్వామి పూలు మా ఊళ్ళో పచ్చగా ఎర్రగానే ఉంటుండే. ఇక్కడ పింక్ కలర్ కూడా ఉన్నాయి, ఆరెంజ్ కలర్ ఉంటుండే. ఇగో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉన్నాయి, కాషాయం రంగు ఉంటుంది కదా. గిసుంటి పచ్చయి ఎర్రయి ఉంటుండే. ఇక్కడ పింక్ కలర్ కూడా ఉన్నాయి. మంచిగా రకరకాల చెట్లు పూలు మంచిగా ఆహ్లాదంగా కళ్ళకు ప్రశాంతంగా ఉండేటట్టుగా అన్నీ పెట్టిండ్రు. మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడన్నా ఇటు దిక్కు బాగుంది, ఇటు దిక్కు వస్తే ముద్దుగా వచ్చి ఒక గంట సేపు ఇట్లా అంతా తిరిగి పోదురు. కానీ నేను కూడా అందుకే వచ్చిన, చూస్తాము మళ్ళీ రేపటి నుండి పబ్లిక్ ఎక్కువ అవుతారా అంటే. అబ్బా పబ్లిక్ అందరు రాకముందే నేను ఒకసారి పోయి అసలు ఎట్లున్నది ఏం కథ అరుచుకొస్తా అని దబదబ వచ్చిన. కానీ మంచిగా ఉన్నది. చిన్నపూరలు ఆడుకునేటి అయితే చాలా బాగున్నాయి. ఆ టింగు 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 కూడా నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఇట్లా తలిపిలా మాట్లాడుకునేది ఉంటుంది కదా టెలిఫోను, అది కూడా బాగా నచ్చింది. ఆ మొగోళ్ళు ఇట్లా జిమ్ములు అవి ఇవి బాగానే పెట్టిన. మొబైల్ అందరూ వచ్చి మంచిగా నేర్చుకోవచ్చు చేసుకోవచ్చు. ఇక ఇక్కడ వాళ్ళకి అందరికీ ఇక జిమ్ వచ్చేసినట్టే, మంచిగా కుంట వచ్చేసినట్టే, చెరువు వచ్చేసినట్టే విశాలంగా నిమ్మలంగా పోతా ఉన్నా ఈ లైట్లన్నీ చూసుకుంటా. అబ్బా లైట్లు మాత్రం ఏకదమ్ ఉన్నాయమ్మా. ఇట్లా అంటారు కదా అసలు బ్యూటిఫుల్ లైటింగ్ అంటారు చూడండి. ఆగా అట్లా ఒక్క పారు చూస్తే బ్యూటిఫుల్ లైటింగ్ చాలా బాగుంది. లోపల లైట్లు ఒక రకం ఉన్నాయి. అరగీడ చూపిస్తాను ఉండండి మీకు. ఇగో లోపల లైట్లేమో ఇవి బకెట్లోలే ముద్దుగున్నాయి. అవతల లైట్లేమో పొడుగు లైట్లోలే అవొక రకం ఉన్నాయి. ఇదో రకము అదో రకము ముద్దుగా బంగారం లెక్క అనిపించింది నాకు. చాలా నిమ్మలం అనిపించింది. మొత్తానికైతే ఇక మనం అటు తిరిగితే మళ్ళీ మనం మెట్ల కాడికి పోతాం. పండి ఒకసారి వెళ్ళిపోదాం. ఇక అట్లా అని మూలమాల్పు తిరిగి మళ్ళీ ఇట్లా వస్తే మల లైట్లు మల చెట్లు హాయిగా ఉందమ్మా. 5 ఎకరాల 15 గుంటలు అన్నారు కానీ అట్లా అనిపిస్తలేదు. ఇంకెక్కనే అనిపిస్తుంది నాకు. ఇంత ప్రశాంతంగా ఈ చెట్లను లైట్లను నీళ్ళను చూసుకుంటూ తిరుగుతుంటే మంచిగా అనిపించింది. అబ్బగిడ లైట్లు అయితే చాలా బాగున్నాయి. ఇక మన వాళ్ళు వస్తారు పోరలంతా వచ్చి ఇక లైట్ల కింద నిలబడు అని ఫోటోలు దిగుడు ఇదే నడుస్తుంది ఇక మస్తు జోష్గా. కానీ మళ్ళీ ఇగో నీళ్ళ కాడికి వచ్చేసరికి పానమంతా హాయిగా అనిపిస్తుంది. ఇగో మళ్ళీ మెట్ల కాడికి వచ్చినాం. మెట్ల కాడికి సురేష్ చుట్టూ తిరిగి మళ్ళీ మెట్ల కాడికి వచ్చినాం. ఇక గేట్లకించి బయటకు వెళ్ళిపోవాలి. ఇది హైడ్రా వాళ్ళు కట్టినటువంటి బతుకమ్మ కుంట చెరువు బతుకమ్మ కుంటలోనే ఉంది. ఈ ఏరియా పేరే బతుకమ్మ కుంటనంట. మొదలు బతుకమ్మ కుంట ఇట్లా పెద్ద చెరువు ఉంటుండేనంట 15-16 ఎకరాలలా. అది మెల్లగా ఓం నమః శివాయ అయిపోయి మళ్ళీ హైడ్రా వచ్చినాక దాన్ని బయటకు గుంజుకొచ్చి ఇగో ఇట్లా ఇంత మంచిగా చేసిండ్రు. చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇగో ఇది బతుకమ్మ కుంట కాడికేంచి ముచ్చట. మళ్ళీ ఒక ముచ్చటతోటి మళ్ళీ కలుసుకుందాం. ఇలా బుక్కడి తినుండి బయట మస్తు వాన పడుతున్నది, చలి పెడుతున్నది. పైలము జర చెవులలో దూది పెట్టుకోండి, సెటర్లు వేసుకోండి. చిన్నపోర్లకు కాళ్ళకు సాక్సులు వేయండి, చేతులకు సాక్సులు వేయండి. చేతులకు సాక్సులు కాదు, చేతులకు గ్లౌజులు వేయండి, స్వెటర్లు వేయండి. మంచిగా జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, మీరు జాగ్రత్త. ఉడుకుడికే వండుకొని తినండి మంచిదా. మళ్ళొక ముచ్చటతోటి మళ్ళీ కలుద్దాం. శనార్థులు బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాపుంది కోల్ గుండెలతో దండోరే ఎండో పుట్టమట్టి తెచ్చి పీట మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్కనగా దారిలో చెట్టు గట్టు ఎక్కాలే కంచె కట్టాలెంకాలే పువ్వు తెంపి తేవాలే. మా బతుకమ్మను తాంబాలంగా పేర్చి ముట్టాలే. మా బతుకమ్మను
బతుకమ్మ ఉయ్యాల